విజయనగరం జిల్లా రాజంలోని జిఎంఆర్ క్వార్టర్స్లో దుండగులు బరితెగించారు. రెండేళ్లలో జొరపడి భారీగా బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. జిఎంఆర్ కేర్ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ నాగేష్ ఇంట్లో ఏకంగా 1275 గ్రాముల బంగారం, అలాగే కేజీ వెండి ఎత్తుకెళ్లారు. అదే క్వార్టర్స్లోని మరో ఇంట్లో 20 తులాల బంగారం అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నాయి. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు రాజాంలో టౌన్లో ఇది జిఎంఆర్ టౌన్షిప్ ఉంది. ఇది ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో దాదాపు ఒక 7-8 గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో ఒక 2 హౌసెస్లో లాస్ట్ నైట్ అంటే ఈ రోజు ఎర్లీ అవర్స్లో దొంగతనాలు 2 ఇళ్ళల్లో చేయడం జరిగింది. ఈ 2 కూడా లాక్డ్ హౌస్ చేసి వీళ్ళు వేరే ఊరు వెళ్ళారు. ఒకరు పాలకొండ వెళ్ళారు, ఇంకొకరు వైజాగ్ వెళ్ళారు. వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు. ఎవ్రీ సాటర్డే, సండే హాలిడేస్ వీళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ద జిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్లో. ఒక మాధవ్ గారు అనే ఇంట్లో దాదాపు 25 తులాలు గోల్డ్ పోవడం జరిగింది, దొంగతనం జరిగింది. అలాగే పక్కనే ఉన్నటువంటి ఇంకొక అపార్ట్మెంట్లో దాదాపు 1275 గ్రాములు అంటే 125 తులాల బంగారం దొంగతనం జరిగింది. ఇవన్నీ కూడా ఐరన్ సేఫ్లో పెట్టుకుంటే మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే ఒక ముగ్గురు ఎంటర్ అవ్వడం జరిగింది. సో అన్నీ కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు పీసెస్ కవర్ చేసుకోవడం, ఫింగర్ ప్రింట్స్ రాకుండా గ్లౌజ్ వేసుకోవడం, అన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీని క్లోజ్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు.